నిన్న కేటీఆర్ అంటా ఉండే 8+8 అంటే 0 అని. అది నీ లెక్కలు మీది గుండుకున్నాయని. కారు సారు 16 గుండు 0 అయింది. లెక్కలు మాటల గాడి చెప్పి మాట్లాడే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ఈ రోజున ఉద్యోగాలకు సంబంధించి కూడా టోటల్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పునర్వ్యవస్థీకరించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ లీకులు, నిరుద్యోగుల పట్ల మీరు దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇలా మళ్ళీ వాళ్ళను సానుభూతి కోసం వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇలా విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి తొందరగా టీచర్స్ రావాలి, ఆ ప్రాసెస్ ని స్పీడప్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి మళ్ళీ కూడా అప్పటికే బట్టి విధానంగా చెప్పిండ్రు. ఇంకా అదనంగా ఎవరికైతే ఎక్స్చేంజ్ అదనంగా 5,000 సీట్లు కూడా కొలువులు కొత్త కొలువులు ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తా చెప్పడం జరిగింది. అందుకనే ఈ తప్పుడు ఆరోపణలు మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి పనులు చేయమని సలహాలు ఇవ్వండి, సూచనలు చేయండి. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని అవగాహనపరుస్తూ శాసనసభకి రాకుండా మరి ఎందుకు రాలి? ఆ రోజు అంతకుముందు రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానిపై చర్చ మొదలు పెడితే దానికి ఎందుకు రాలే? ఏ కారణం చేత? ఆరోగ్యం బాగలేదా? మందులు సరిగ్గా వాడతలేరా? వేయలేకపోతారు. అంటే శాసనసభనే అవమానం చేసే కారణం. ఈ శాసనసభ ఏంది లక్ష్యాన్ని చిన్నది అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన కాదా? పోలకు అర్థమైతే లేదా? చిన్నోళ్ళైనా పెద్ద దేళ్ళ చిన్న ఉదాహరణ ముఖ్యమంత్రి అయినంత మాత్రం గొప్పనే కాదు. మీరు చూపించినటువంటి బాట ఏంది, దారేంది, విలువలేంది, నిజాయితీ ఏంది, పద్ధతి ఏంది, క్రమశిక్షణ కదా. ఇప్పటికైనా బుద్ధి తీసుకుంటే డెఫినెట్ గా ఈ పార్టీ ఆ రెండు కూడా కుమ్మక్కైనాయి కాబట్టి, ఈ పార్టీ రెండు కుమ్మక్కైనాయి కాబట్టి 8+8 0 కాదు. ఈ పార్టీ ప్లస్ ఆ పార్టీ కూడా 0 అవుతారు.